మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి వేనవే నాయనా. నాయన తండ్రి లేని పిల్లలు అయిపోయారు కాదే నాయనా. నాయనా ఆగు బిడ్డ ఆగు, ఏడవకు. నాయనా ఇంత పెద్ద ఇల్లు కట్టి ఏం లాభం ఉన్నదే నాయనా. చూడడానికి నువ్వు లేకపోతివే నాయనా. నాయన నీ ఆత్మశాంతి ఉంచుకోయే నాయనా. నేను నీకు తగ్గట్టు నీకు మెచ్చినట్టు పిల్లల్ని సాత్తనే నాయనా. పిల్లల్ని మంచి స్థాయిలో కూర్చోబెడతానే నాయనా. అన్నిట్లలో తోడై ఉండే నాయనా. నాకు ధైర్యం వస్తలేదు నాయనా. మందికి కూడా ఏదో అట్లుంటున్నా గానీ నాయనా. నన్ను అందరు ఘోరంగా అంటుర్రే నాయనా. నేను ఏ పని చేద్దామన్నా ఇప్పుడు ముండరాలంటారు కాదే నాయనా. నువ్వు నన్ను ఇట్లా ఇచ్చిపెట్టి పోతివే నాయనా. ఏ ఆగు లతవ్వా, ఆగు. ఆగో నిన్ను చూసి పిల్లలు ఎడతారు, ఆగు. ఆగు బిడ్డ, పిల్లలు ఎడతారు, రాగు లత. ఏం చేయాలి అమ్మా. నేను తెలుసు తెలుగుకు చేసిన తప్పు. అప్పుడు నాకు నా భర్త విలువ తెలియదు. ఇప్పుడు నాకు ఆయన విలువ తెలిసే వరకు ఆయన లేకుండా పోయిండు. భర్త ఉన్నది వేరు, ఈ లోకంలో లేనిది వేరు. ఎటోడో గుడ్డోడో భర్త ఉంటే మన జోలికి ఎవ్వరు రారు, మనల్ని ఎవరు అనరు. కానీ ఈ రోజుల్లో ఏం చేసినా మొగల్లేడు ఆడదీది అంతోటి పోతుంది ఇంతోటి పోతుంది అని జనాలు మాటలతోటి చంపుతారు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ నిందలే ఉయ్యాల్సి వస్తుంది నాకు. లోకం కాకులు గట్లనే అంటారు బిడ్డ. ఎవల గురించి మనకేంది, మన పని మనం చేసుకుంటా పోవాలి గాని మొక్కు పో. మంచిగా ఆయనకు తృప్తి అయ్యేటట్టు మొక్కు. నువ్వు పెడితే